హాయ్ ఎవ్రీవన్. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన అట్టికాయ బజ్జీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. అట్టికాయ బజ్జీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. అందులో 1 స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అట్టికాయని కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు అట్టికాయని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పైనుంచి కింది వరకు ఒక కాటు పెట్టుకోవాలి. ఇలా మనం 2 పక్కల కాటు పెట్టుకున్నాక పైనున్న అట్టి తొక్కని మెల్లిగా తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా తీసేసుకున్నామో. ఇప్పుడు మనం అరటికాయ బజ్జీ కోసం అరటికాయని కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా సైడ్కి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ అరటికాయని మీకు ఇష్టమైన షేప్లో పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకున్న అరటికాయలని ఒక బౌల్లో ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ ఉప్పు వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం అరటికాయ బజ్జీని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో అరటికాయని ముంచుకుంటూ మనం మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మన కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని అరటికాయ బజ్జీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు అరటికాయ బజ్జీ ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఇలా మనము 2 పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు అరటికాయ బజ్జీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై అయిన అరటికాయ బజ్జీలను ఒక జాలి పాత్రలో తీసుకుంటే మనకు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది మొత్తం వెళ్ళిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ అరటికాయ బజ్జీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.